హే గైస్, వెల్కమ్ టు తుపాకీ.com. సో ఇప్పుడే టాక్సిక్ సినిమా చూడడం జరిగింది. సో సినిమా యాక్చువల్లీ కేజీఎఫ్ తర్వాత యష్ గారు చేస్తున్న సినిమా. సో చాలా గ్యాప్ తీసుకున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ ఎంత పెద్ద హిట్ అయింది, పాన్ ఇండియా వైడ్ యష్ గారికి ఎంత క్రేజ్ వచ్చిందో మన అందరికీ తెలుసు. సో ఎప్పుడైతే ఈ టాక్సిక్ సంబంధించిన గ్లిమ్స్ వచ్చిందో ఆ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి కూడా అదే లెవెల్లో వెళ్ళింది. దానికి తోడు ఒక ఫీమేల్ డైరెక్టర్ ఇంత బోల్డ్గా తీస్తున్నారు, ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే లెవెల్లో ఉన్నాయి. సినిమా చాలా రోజులు పోస్ట్పోన్ అవుకుంటూ వచ్చింది అండ్ ఫైనల్లీ ఇవాళ అంటే August 26th ఈ సినిమా అయితే రిలీజ్ చేస్తున్నారు. సో బేసిక్ ఈ సినిమా ఫస్ట్ వచ్చేసి March 19th దురంధర్తో పాటు రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఆ సినిమా కొన్ని వర్క్స్ అవి ఫినిష్ అవ్వక దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ కంప్లీట్ August 26th రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, బేసిక్గా సినిమా స్టైలిష్ మేకింగ్ చాలా బాగుంటుంది. లైక్ ఎక్కడ చూసినా ఒక రిచ్ సెటప్ చాలా బాగా చూపించున్నారు. యష్ గారిని అయితే వేరే లెవెల్, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, చుట్టూ ఉన్న లొకేషన్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా గ్రాన్యర్గా చూపించున్నారు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. అండ్ యష్ గారు డైలాగ్ డెలివరీ చూస్తున్నప్పుడు అక్కడక్కడ కేజీఎఫ్ వైబ్స్ వస్తుంటే రాకీ బై ట్రైట్స్ ఈ సినిమాలో కూడా కంటిన్యూ అవుతున్నట్టే ఉంటుంది. కాకపోతే యష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్కి అయితే ఆసమ్ అని చెప్పాలి. చాలా మంచిగా కనిపిస్తారు మనకు ఆన్ స్క్రీన్లో. ఆయన చెప్పే డైలాగ్ మాడ్యులేషన్ కావచ్చు, అండ్ సినిమాలో ఆయన 2 వేరియేషన్స్లో ఉన్నారు. 2 వేరియేషన్స్లో కూడా ఆయన అదరగొట్టేశారని చెప్పొచ్చు. ఇక కథ విషయానికి వస్తే 1947 గోవాలో మాఫియా గ్యాంగ్స్ మధ్య ఆధిపత్య పోరు కోసం జరుగుతున్న స్టోరీ ఇది. సో ఒక తల్లిదండ్రులు లేని 2 సిబ్లింగ్స్, లైక్ ఒక అక్క తమ్ముడు గంగా అండ్ రాయ, అండ్ వాళ్ళిద్దరూ స్టార్ట్ చేసిన జర్నీలో రాయ మొత్తం కంప్లీట్ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని అంతా కాంక్వైర్ చేసుకుని ఆలాలి అని చెప్పేసి అనుకుని తనే రూల్ చేయాలని అనుకుంటాడు. సో యష్ రాయ తను అనుకున్న పొజిషన్కి వెళ్ళలేదా, అండ్ వాళ్ళిద్దరి లైఫ్ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ వచ్చాయి అనేది ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఈ సినిమాని ఎంత స్టైలిష్గా మేక్ చేశారు, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుంది, విజువల్గా చాలా బాగుంది, అండ్ సెట్టింగ్ ఆర్ట్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఎక్కడంటే సినిమా చూసినంతసేపు మనకు ఒక ఏంటిది ఇంత క్లమ్జీగా తీసున్నారు, ఇంత పెద్ద కాస్టింగ్ని పెట్టుకున్నారు. లైక్ యష్ గారి సినిమా, లైక్ ఆయన కేజీఎఫ్ ఫ్రాంచైజ్ లాంటి తర్వాత చేసిన సినిమా ఇది. ఏ విధంగా ఉండాలి, కథ ఏ విధంగా ఉండాలి, ఎంత బలం ఉండాలి కథ మీద. కేవలం లార్జర్ స్కేల్లో సెట్స్ ఉంటే సరిపోదు, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటే సరిపోదు. కంప్లీట్ కథ కూడా ఉండాలి. కథలో ఒక క్లారిటీ ఉండాలి. ఎక్కడ మనకు అది కనిపించదు. సినిమా చూసినంతసేపు చాలా క్లమ్జీనెస్ వస్తుంది. ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఓవరాల్గా సినిమా చూసిన బయటకు వచ్చినప్పుడు అరే ఏంట్రా ఇది అనే ఫీల్ అయితే మనకు కలుగుతుంది. అలానే సినిమా చూసినంతసేపు చాలా అన్వాంటెడ్ సీన్స్ లాగా కొన్ని అనిపిస్తాయి. లైక్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, టూ మచ్ ఉంటాయి, ఓవర్ ద బోర్డ్ ఉన్నాయి, ఇంత అవసరమా అనే ఫీల్ అయితే మనకు కలుగుతూ ఉంటుంది. కంప్లీట్ బిట్స్ అండ్ పీసెస్ కింద ఉంటుంది సినిమా ఫస్ట్ హాఫ్ లో. అండ్ కొన్ని రొమాంటిక్ సీన్స్ కావచ్చు, అన్ని కూడా సినిమాకి చాలా డిస్టర్బెన్స్ గాను, అండ్ అవసరమా మనకి సీన్స్ లేకపోతే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటది కదా, అది చాలా మంది వచ్చి చూడొచ్చు కదా అన్న ఫీల్ అయితే కలుగుతుంది. సో టాక్సిక్ అనేది అందరికీ నచ్చే సినిమా కాదు. డెఫినెట్లీ కొంతమంది అయితే సినిమాకి అసలు ఇష్టపడరు, బికాజ్ టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంటుంది, టూ మచ్ ఆఫ్ సెక్షువాలిటీ ఉంటుంది. అండ్ సో అది ఏ ఎక్స్టెంట్ వరకు ఉంటదంటే రొమాంటిక్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో ఆ విలన్స్ ని చంపే సీన్స్ లో ఆ కార్ లోనే ఆ సెక్స్ చేయడము, ఇవన్నీ కూడా కొంచెం ఓవర్ ది బోర్డ్ అయితే అనిపిస్తాయి. డెఫినెట్లీ ఆ సీన్స్ విషయంలో డైరెక్టర్ కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అని అయితే అనిపించింది. బట్ ఇక్కడ యష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, రవి బసూర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, కొంత మేరకు మనకు మెప్పిస్తాయి. అండ్ సినిమాటోగ్రఫీ వాజ్ టూ గుడ్, అండ్ ఆర్ట్ వర్క్ వాజ్ బ్యూటిఫుల్. ఉంటే 1947 ఆ పీరియడ్ ఎలిమెంట్స్ని అయితే చాలా బాగా చిత్రీకరించారు. సో ఈ సినిమా కంప్లీట్గా ఒక రిచ్ ఫిలిం. యష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మనం ఈ సినిమా చూడొచ్చు. సో మీరు కానీ సినిమా చూసినట్టయితే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో తుపాకీ.com. థ్యాంక్ యూ.